సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను గత 2 రోజులుగా కొన్ని కమెంట్స్ చూస్తున్నాను సార్. చూడండి. అంటే దానికి మీనింగ్ నాకు కూడా తెలియట్లేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒకళ్ళ ప్రాణం పోయింది. ఇంకొకళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అవునండి. అవునండి. ఖచ్చితంగా అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం వల్లే జరిగింది అని ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. అలా అనుకుంటే అసలు సినిమా తీయడం వల్ల జరిగిందని సినిమా ప్రొడ్యూసర్‌లనేయాలి. హీరోయిన్ కూడా వచ్చింది కాబట్టి హీరోయిన్‌నేయాలి. అసలు అక్కడ థియేటర్ కట్టకుండా ఉంటే థియేటర్ కూడా అట్లా చూసుకుంటూ పోతే ప్రతీదీ రీజన్ అవుద్ది కదా సార్. అల్లు అర్జున్ గారిని ఎందుకు టార్గెట్ చేయడం జరిగిందంటారు? అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిని టార్గెట్ కాదండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు సంజయ్ థియేటర్ మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. మా ఇల్లు అక్కడే. అంటే నేను చెప్తాను చిన్నది, అది చిన్న థియేటరు. ఎప్పటి నుంచో ఉంది అది. అవును. చాలా సంవత్సరాల తరబడి ఉంది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు సంజయ్ థియేటర్ ఇలా ఏదైనా క్రాస్‌లో ఉంటదండి. క్రాస్ రోడ్‌లో ఉంటదది. అవును. అది చాలా కంజెస్టెడ్ ఏరియా అండి. అవును. మీరు వెళ్తే చూసుకొని ఎంక్వైరీ చేసుకోండి. చిన్న చిన్న రోడ్లు. ఆ! పైగా చిన్న ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ కట్టిన పైన తర్వాత ఇంకా చిన్నగా అంతకుముందు అయిపోయింది. బ్రిడ్జి లేదు. ఫ్లైఓవర్ లేదు. బ్రిడ్జ్ కట్టాక ఇంకా చిన్నగా అయిపోయింది. యెస్. అది బావర్చి ఆపోజిట్. అవును. సో బ్రిడ్జి కట్టిన సందర్భంలో పెద్దగా బ్రిడ్జి ఉంది. మళ్ళీ ఇంకోటి మెట్రో బ్రిడ్జి ఉంది. 2 బ్రిడ్జిలు ఉన్నాయి అక్కడ. అవును. సో దానివల్ల ఏమైందంటే ఆ రోడ్ కంజెస్టెడ్ అయింది. కార్లు కూడా తిరగాలంటే కష్టం. మీరు అలా తిరుగుకొని రావాలి. చాలా కష్టం. అవును. సో అక్కడ ఏంటంటే పోలీసు వారు ముందే చెప్పారు. వీళ్ళు సంజయ్ థియేటర్ వాళ్ళు చెప్పారు. ఇట్లా ఇలా ప్రోగ్రామ్ ఉంది. హీరో వచ్చారని ఆ లెటర్ ఈ మధ్య చూశాను. నిన్న మొన్న చూశాను. పెట్టినప్పుడు పోలీసు వారు చెప్పారు. అక్కడ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. తొక్కిసలాట అవుతుంది. ఇక్కడ మేము అక్కడ రక్షణ కల్పించలేము. విశాలమైన మైదానం కాదు కదండి. కంజెస్టెడ్ ఏరియా కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైందంటే సంజయ్ థియేటర్ సినిమా చూస్తానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే ఈ హీరో గారిని చూస్తానికి వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. దానివల్ల క్రౌడ్ అయింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఉదాహరణకి గేట్లు ఉన్నాయి అనుకోండి. ఈయన సైలెంట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి గేట్లు వేసేసుకుంటే ఎవరికి తెలీదు. ఎవరికి తెలియదు కదా. ఒక రోడ్డు మీద ఎవరైనా సడన్ గా చూసిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. నేనైనా మీరైనా సహజంగా ఒక హీరో మన కళ్ళ ముందు ఇలా వెళ్తున్నాడు అనుకోండి. మన కళ్ళ ముందు హీరో ఇట్లా వెళ్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అరే హీరో అంటే చూస్తాం. మీకు విషయం అయితే నేను ఆ రోజు అదే టైంలో యాదృచ్ఛికంగా మన బంజారీస్ ఆఫీస్ నుంచి మన నల్లకుంట ఆఫీస్కి వెళ్తాను. అదే టైంలో నేను వెళ్తున్నా. ఫ్లైఓవర్ మీద కార్లో వెళ్తున్నా కారులో ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఫస్ట్ టైం నేను చూడటం. అంత స్టీల్ బ్రిడ్జ్ అంటారు కదా. ఇదే స్టీల్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అవటం ఏంట్రా బాబు అని చెప్పి కారు ఏంట్రా అని ఆ పిల్లలు అక్కడ ఎవరు అడిగితే అల్లు అర్జున్ వచ్చాడు పైనుంచి తొంగి చూస్తున్నారు. ఒరే పడిపోతారా బాబు అని నేను అన్నా. అంటే పైనుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే అక్కడ ఏమైందంటే ఒక హీరో వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటి రివాజ్ ఏంటి, జనరల్గా జరిగేది ఏంటి అని సినిమాకి వచ్చినప్పుడు మీరైనా నేనైనా ఏం చేస్తాం? సరాసరి లోపలికి వెళ్ళిపోతాం. గేట్లు వేసేసుకున్నాం, లోపల సినిమా చూసుకున్నాం, మళ్ళీ దాంట్లో బయటకు వచ్చేస్తాం. అలాగా కాకుండా మీరు థియేటర్ అక్కడ పెట్టుకుని ఇక్కడి నుంచే పైకి ఎక్కేసి కారు లోపల సన్ రూఫ్లోంచి బయటకు వచ్చేసి అందరికి అభివాదం చేసుకుంటే తెలియనోడు కూడా ఎగబడతారు కదా. అర్థమవుతుందా సార్? అక్కడ టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారు. కారు ఆపి బళ్ళు ఆపి అందరూ చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది? జనాభా ఒకరికి 10 మందికి 100 మంది 200 మంది తయారవుతుంది. సమస్య ఎక్కడైంది? ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం ఆమె టిక్కెట్ కొన్న వ్యక్తి. ఆమె టిక్కెట్ తీసుకున్నారు. ఆమె రోడ్డు మీద పోయే వ్యక్తి కాదు. ఆమె సినిమా థియేటర్ కోసం పిల్లల్ని తీసుకుని వచ్చింది. వచ్చినప్పుడు ఈయన రావడంతో ఆ సినిమా థియేటర్ లోపలికి యాక్చువల్లీ సినిమా థియేటర్ లోపలికి బయట ఉన్న వ్యక్తులు కూడా ఎంటర్ అయిపోయారు కదండి. ఇప్పుడు ప్రాబ్లం అది. ఇప్పుడు టిక్కెట్ సినిమా థియేటర్ ఎట్లుండాలి? టిక్కెట్ ఉన్నా లోపల ప్రవేశపెడతారు. అట్లా టిక్కెట్ లేనివాడు వాడు వీడు అందరూ మొత్తం జనాభా మొత్తం కలిపి లోపలికి వచ్చేసారు. ఏంతో పాటు సెక్యూరిటీ ఫోర్సు, బౌన్సర్సు, వాళ్ళకున్న సెక్యూరిటీలు, వాళ్ళని చుట్టానికి కొంతమంది, వీళ్ళని చుట్టానికి వాళ్ళు ఆల్రెడీ మీరు లెక్కేసుకుని 800 మంది ఒకేసారి వచ్చినప్పుడు ఆ ఎరుకు గేట్లో ఉండగానే ఆటోమేటిక్గా పాపం ఆమె వెళ్ళటం. ఆమె కొంచెం పక్కకు రావాల్సిందేమో మరి. అంతకుముందు వీడియో చూస్తే పోలీసులు పక్కన ఉంది మరి. ఆమె తర్వాత లోపల ఎంటర్ అయిందేమో. ఆమె కూడా ఒకవేళ అంటే నేను అనుకుంటున్నాను ఆమె కూడా ఈయన సార్ని అల్లు అర్జున్ గారిని చూడాలనుకుని ఒక లోపల బయలుదేరిందో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. రెప్పపాట్లం జరిగింది అదంతా. సడన్గా వెళ్ళటం, జనాభా ఒకళ్ళొకరు తొక్కిసలాట. మరి దానివల్ల స్టాంపేడ్ అయిందో మరి ఆమె ఊపిరి అందలేదో ఏదో జరిగింది. సో ఇక్కడ సమస్య పోలీసు వారు అనేది ఏంటి? వాళ్ళ వాదన చెప్తాను. మనం అయితే కళ్ళతో చూసింది కాదు కదా. వాళ్ళ వాదన ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సైలెంట్గా లోపలికి వచ్చేసి జస్ట్ గేట్లు వేసేసి టిక్కెట్ ఉన్న వాళ్ళతో పాటు ఈయన సినిమా చూస్తే ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన పర్మిషన్ లేకుండా అనాథరైజేషన్గా ర్యాలీ లాగా వచ్చేసి జనాభాతో అందరికీ అభివాదం చేసుకుంటా, హాయ్ అని చెప్పుకుంటా సినిమా థియేటర్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం అయింది. అలా సినిమా థియేటర్ వెళ్ళకుండా ఆయన స్ట్రైట్గా నడుచుకుంటా మన నల్లకొండ వైపు విఎస్టీ వైపు వచ్చేసాడు. ఇప్పుడు అందరూ అట్లా వచ్చేవాళ్ళు, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. అని అట్లా కాదు, డైరెక్ట్గా ఆయన టార్గెట్ ఇలా తెలిసిపోయింది. అల్లు అర్జున్ ఆయన ఇట్లా వచ్చాడు, ఓహో ఈయన సినిమా థియేటర్లోకి వెళ్తున్నాడు అని చెప్పి వీళ్ళ టార్గెట్ తెలిసింది. ఆయన టార్గెట్ తెలిసినప్పుడు ఈ జనాభా మొత్తం ఏం చేశారు? ఆయనతో పాటు వెనక్కి వెళ్ళారు. అక్కడ టార్గెట్ ఎండ్ అయిపోయింది. అలా కాకుండా ఆయన స్ట్రైట్కి వెళ్ళిపోయారు, అది యూటర్న్ చేసుకుంటూ వచ్చేస్తే జనాభా కాసేపు ఫాలో అవుతారు, వెనక్కి మర్చిపోతారు. ఈ జనాభా అంతా వెళ్ళి ఎక్కడ జామ్ అయ్యారు? ఇప్పుడు వాటర్ అంతా అక్కడెక్కడ ఇక్కడ వాటర్ అక్కడ వాటర్ అంతా కలిపి అక్కడ డౌన్లో ఎట్లా జామ్ అయిందో ఈ జనాభా ప్రజలందరూ ఇటు ఉండేవాళ్ళు, ఈ సందులో ఉండేవాళ్ళు, ఈ సందులో ఉండేవాళ్ళు, ఇటు ఉండేవాళ్ళు, 4 రోడ్ల కూడల్లో ఉండేవాళ్ళు అంతా కలిపి ఎక్కడ జామ్ అయ్యారు?
థియేటర్లో జామ. థియేటర్లో జామ్ అయ్యారు. దానివల్ల ఇంత ప్రాబ్లం అయింది. అది పోలీసు వాళ్ళు చెప్పే వాదన.